మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నమస్కారం అండి. కార్తీక మాసం వచ్చేసింది. చలి చలిగా మంచు దుప్పటి కప్పుకున్న ఉదయాలు, దీపకాంతులతో వెలిగిపోయే సాయంత్రాలు. ఆహా, ఈ మాసం ఎంత పవిత్రమైనదో కదా. ఈ నెల రోజులు దేవుడికి దగ్గరగా ఉండాలని, పుణ్యం సంపాదించుకోవాలని అందరం అనుకుంటాం. అందుకే మన పెద్దలు కార్తీక పురాణం వింటే చాలు సకల పాపాలు పోయి పుణ్యం వస్తుందని చెప్పారు. సరే, మరి కథలోనికి వెళ్ళిపోదామా? నేను మీకు రోజు ఒక అధ్యాయం చొప్పున మనందరికీ అర్థమయ్యేలా సామాన్యమైన మన తెలుగులో అమ్మమ్మ మన పక్కన కూర్చొని కథ చెప్తూ ఉన్నట్లుగా చెప్తాను. మీరంతా చక్కగా కళ్ళు మూసుకొని నేను చెప్తున్నది ఊహించుకోండి. అలాగే ఈరోజు మొదటి రోజు కథ. ఓం నమ శివాయ. శ్రీ మహావిష్ణువుకు నా నమస్కారాలు. ఓం నమో భగవతే వాసుదేవాయ. మీరు కూడా దయచేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని కామెంట్ చేయండి. పూర్వం కృతయుగం నడుస్తున్న కాలమది. భూమండలం అంతా ధర్మంతో, సత్యంతో విలసిల్లుతోంది. అప్పుడు భూలోకంలో స్వర్గానికి ఏమాత్రం తీసిపోని ఒక ప్రదేశం ఉండేది. అదే పరమ పవిత్రమైన నైమిసారణ్యం. అదొక అరణ్యమే కానీ మనం ఊహించుకునేలాంటి భయంకరమైన అడవి మాత్రం కాదు. ఆ నేల మీద అడుగు పెడితే చాలు మనస్సులో ఉన్న అలజడంతా మాయమై ఏదో తెలియని ప్రశాంతత ఆవరిస్తుంది. ఆ అడవిలోని చెట్లు కూడా మామూలు చెట్లు కావు. అవి ఎందరో మహర్షుల తపశ్శక్తిని పీల్చుకొని ఆ శక్తిని చల్లని గాలి రూపంలో తిరిగి పంచుతూ ఉంటాయి. ఆ గాలి పీల్చితే చాలు ప్రాణానికి ఎంతో హాయిగా ఉంటుంది. గోమతీ నది ఆ అరణ్యం గుండా గలగలా ప్రవహిస్తూ ఋషుల పాదాలను కడుగుతున్నట్టుగా ఉంటుంది. ఉదయాన్నే పక్షుల కిలకిలా రావాలు, శుభ్రభాతాలై రోజంతా వినిపించే వేద మంత్రాల ఘోష ఆ భగవంతుడికి చేసే అభిషేకంలా ఉంటుంది. యజ్ఞహోమ గుండాల నుంచి వచ్చే సుగంధభరితమైన పొగ ఆకాశమంతా వ్యాపించి వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తుంది. అక్కడ క్రూర మృగాలు కూడా తమ సహజ వైరాన్ని మరిచి సాధజీవుల్లా కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాయి. అలాంటి అద్భుతమైన ప్రదేశం ఆ నైమిసారణ్యం. ఆ పుణ్యభూమిలో సౌనక మహర్షి నేతృత్వంలో 88,000 మంది ఋషులు, మునులు, సిద్ధులు ఆశ్రమాలు నిర్మించుకుని తపస్సు చేసుకుంటూ జ్ఞాన సముపార్జన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. వారంతా లోక కళ్యాణాన్ని ఆశించే మహానుభావులు. మానవ జాతి సుఖ సంతోషాలతో ఉండాలని, ధర్మం 4 పాదాల మీద నడవాలని వారు నిరంతరం తపిస్తూ ఉంటారు. ఒకానొక శుభముహూర్తంలో సౌనకాది మహర్షులందరూ కలిసి సత్రయాగం అనే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. దాని సంకల్పం చాలా గొప్పది. రాబోయే కలియుగంలో మానవులు సులభంగా పుణ్యాన్ని పొంది తరించడానికి ఒక మార్గాన్ని చూపమని దేవతలను ప్రార్థించటమే ఆ యజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ యాగం 1-2 సంవత్సరాలు కాదు, ఏకంగా 1000 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా సాగింది. చివరికి యజ్ఞం దిగ్విజయంగా పూర్తయింది. దేవతలు ప్రత్యక్షమై ఋషులను ఆశీర్వదించి తగిన ఫలాన్ని ప్రసాదించారు. యజ్ఞం పూర్తయ్యాక ఋషులందరూ కలిసిపోయి తమ తమ పర్ణశాలలకు చేరుకుని సేద తీరుతున్నారు. వారి మనసులలో ఏదో తెలియని వెలితి. మనం ఇంత గొప్ప యజ్ఞం చేశాం, వేదాల సారాన్ని గ్రహించాం, తపస్సులు చేశాం, అయినా సరే మనసులో అసంపూర్ణమైన సంతృప్తి, ప్రశాంతత ఎందుకు కలగటం లేదు? ఈ సంసార సాగరాన్ని దాటి ఆ శ్రీహరి పాదాలను చేరడానికి ఇంతకంటే సులభమైన శ్రేష్టమైన మార్గం ఇంకేదైనా ఉందా? కలియుగంలో పుట్టబోయే సామాన్య మానవులు కఠోరమైన యజ్ఞ యాగాదులు చేయలేరు కదా. మరి వారు తరించటం ఎలా? ఇలాంటి ప్రశ్నలతో వారి హృదయాలు మదనపడుతూ ఉన్నాయి. అందరి మనసులోనూ ఇదే ఆలోచన మెదులుతున్నప్పుడు వారికి మెరుపులా ఒక ఉపాయం తట్టింది. సాక్షాత్తు వేదవ్యాస భగవానుడి ప్రియ శిష్యుడు, పురాణ వాచస్పతి అయిన సూత మహర్షి కూడా తమతో పాటే ఆ ఆశ్రమంలో ఉన్నారు కదా అని గుర్తుకు వచ్చింది. సూతుడు కేవలం పండితుడు మాత్రమే కాదు, ఆయన ఒక జ్ఞాననిధి. 18 మహాపురాణాలు, ఉపపురాణాలు ఆయన నాలుక మీద నాట్యం చేస్తూ ఉంటాయి. ఆయన కథ చెప్తూ ఉంటే ఆ దృశ్యాలన్నీ మన కళ్ళ ముందే జరుగుతున్నాయా అనిపిస్తుంది.
ఎంతటి కఠినమైన విషయాన్నైనా తేనెలులికే మాటలతో సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్పటంలో ఆయన దిట్ట. అటువంటి మహానుభావుడిని ఆశ్రయిస్తే తమ సందేహాలకు సమాధానం దొరుకుతుందా అని ఋషులందరూ అనుకున్నారు. వెంటనే సౌనక మహర్షిని ముందుంచుకొని ఋషులందరూ సమూహంగా ఎంతో వినయంతో చేతులలో పండ్లు పూలు పట్టుకుని సూత మహర్షి ఆసీనుడై ఉన్న ప్రదేశానికి వెళ్ళారు. అందుకే సూత మహర్షి సంధ్యావందనం ముగించుకొని ప్రశాంత వదనంతో పద్మాసనంలో కూర్చుని ఉన్నారు. ఆయన ముఖంలోని తేజస్సు సూర్యకాంతిని తలపిస్తోంది. ఋషులందరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. సూతుడి వారిని ప్రేమగా లేవనెత్తి కుశల ప్రశ్నలు వేసి వచ్చిన కారణం అడిగారు. అప్పుడు సౌనక మహర్షి అందరి తరపున చేతులు జోడించి గొంతులో భక్తిభావం ఉట్టిపడగా ఇలా అన్నారు. ఓ మహానుభావ, సూత మహర్షి, మీరు సామాన్యులు కారు. సాక్షాత్తు వ్యాస భగవానుడి మానసపుత్రులు. పురాణాల సారాన్ని మాకు పంచి మా అజ్ఞానాన్ని తొలగించడానికి వచ్చిన జ్ఞానసూరులు మీరు. మీ నోటి వెంట జాలువారే ప్రతి మాట మాకు బ్రహ్మోపదేశంతో సమానం. మీరు ఇప్పటికే మా మీద దయ ఉంచి ఎన్నో అద్భుతమైన కథలు చెప్పారు. శ్రీ మహావిష్ణువు అవతార లీలలు చెప్పారు. ఆ పరమశివుడి మహిమలు వివరించారు. ఆదిపరాశక్తి గాథలను వినిపించారు. అవన్నీ విని మా జన్మలు పావనమయ్యాయి. కానీ మా మనసులలో ఇంకా తీరని ఒక కోరిక, మమ్మల్ని తొలిచేస్తున్న ఒక సందేహం మిగిలి ఉన్నాయి. దయచేసి దానిని నివృత్తి చేసి మమ్మల్ని అనుగ్రహించండి. ఆ మాటలకు సూత మహర్షి ప్రసన్నంగా చిరునవ్వు నవ్వి, ఓ సౌనకాది మహర్షులారా, మీలాంటి నిష్ఠాగరిష్ఠులకు సందేహాలు కలగటం ఆశ్చర్యమే. అయినా లోక హితం కోసమే మీ ప్రశ్నలు ఉంటాయని నాకు తెలుసు. నిస్సంకోచంగా అడగండి. నాకు తెలిసినంతలో నా గురువైన వ్యాస భగవానుడి ఆశీస్సులతో మీకు తప్పకుండా సమాధానం చెప్తాను అన్నారు. సౌనకుడు ఇలా కొనసాగించాడు. స్వామి, సంవత్సరంలో 12 మాసాలు ఉన్నాయి. ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత, ఒక దైవం, ఒక ఆరాధన పద్ధతి ఉన్నాయి. చైత్రంలో వసంత నవరాత్రులు, ఆశ్వీజయుజంలో శరన్నవరాత్రులు, శ్రావణంలో వరలక్ష్మీ వ్రతం, మాఘంలో మాఘ స్నానాలు, ఇలా ప్రతి నెల పవిత్రమైనదే. కానీ వీటన్నిటిలోనికి కార్తీక మాసం అత్యంత శ్రేష్టమైనది. సాక్షాత్తు ఆ శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది అని పురాణాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఎందుకని? ఆ మాసంలో అంతటి మహిమ ఎలా వచ్చింది? ఏ చిన్న పుణ్యకార్యం చేసినా అనంతమైన ఫలం వస్తుందని అంటారు. ఏ చిన్న దీపం వెలిగించినా జన్మ జన్మల పాపాలు పటాపంచలైపోతాయని అంటారు. ఆ మాసం హరిహరులిద్దరికీ ప్రీతికరమైనదని కూడా అంటారు. దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? ఆ మాస వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఏ ఏ నియమాలు పాటించాలి? ఏ దానాలు చెయ్యాలి? కలియుగంలో అల్పశక్తి, అల్పాయుష్యు గల మానవులు సులభంగా తరించడానికి ఈ కార్తీక మాస మహత్యాన్ని మాకు వివరంగా కథారూపంలో చెప్పి మా జన్మలను సార్థకం చేయండి అని ఎంతో ఆర్తితో వేడుకున్నారు. ఆ ప్రశ్న వినగానే సూత మహర్షి ముఖం ఆనందంతో వికసించింది. ఆయన కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. ఆహా, ఎంత గొప్ప ప్రశ్న అడిగారు! మీ స్వార్థం కోసం కాకుండా సమస్త లోకాల మేలు కోరి అడిగారు. మీలాంటి వారు ఉండబట్టే ఈ భూమి ఇంకా ధర్మబద్ధంగా ఉంది. మీరు అడిగిన ఈ కార్తీక పురాణ రహస్యం అత్యంత గోప్యమైనది మరియు పవిత్రమైనది. పూర్వం ఇదే ప్రశ్నను సదా నారాయణ నారాయణ అంటూ తిరిగే దేవఋషి అయిన నారదుడు తన తండ్రి అయిన సృష్టికర్త బ్రహ్మదేవుడిని అడిగారు. అప్పుడు చతుర్ముఖుడు నారదుడికి ఏమి చెప్పాడో ఆ సంవాదాన్ని నేను ఇప్పుడు మీకు యథాతథంగా వినిపిస్తాను. మీరందరూ మనసును ఏకాగ్రం చేసి శ్రద్ధగా వినండి అని చెప్పి సూత మహర్షి తన మధురమైన స్వరంతో కథను ప్రారంభించారు. కానొకప్పుడు ముల్లోక సంచారి భగవద్భక్తులలో అగ్రగణ్యుడైన నారద మహర్షి తన చేతిలో ఉన్న మహతి అనే వీణను మధురంగా మీటుకుంటూ శ్రీమన్నారాయణ లీలను గానం చేస్తూ ఆకాశ మార్గాన సంచరిస్తూ ఉన్నారు. అలా దేవలోకం, ఇంద్రలోకం దాటుకుని బ్రహ్మదేవుడు నివసించే సత్యలోకానికి చేరుకున్నారు. సత్యలోకం కోటి సూర్యకాంతులతో ప్రకాశిస్తూ వెలిగిపోతోంది.
అక్కడ పుట్టిన ప్రతి జీవికి జనన మరణాలు ఉండవు. ఈ లోకమంతా వేదఘోషతో దివ్యమైన పరిమళాలతో నిండి ఉంది. నారదుడు నేరుగా 4 ముఖాలతో తెల్లని గడ్డంతో చేతిలో జపమాల కమండలంతో ప్రకాశిస్తున్న తన తండ్రి పితామహుడైన బ్రహ్మదేవుడి సభకు చేరుకుని ఆయన పాదపద్మములకు భక్తితో సాష్టాంగ ప్రణామం చేశారు. బ్రహ్మదేవుడు తన ప్రియ పుత్రుడైన నారదుణ్ణి చూసి ఎంతో వాత్సల్యంతో లేవనెత్తి గుండెలకు హత్తుకుని, నారదా, చిరంజీవ, రా నాయనా, ఇలా వచ్చి నా పక్కన కూర్చో. ఎక్కడి నుంచి వస్తున్నావు? ముల్లోకాలలోనూ జీవులందరూ సుఖంగా ఉన్నారా? ధర్మం తప్పకుండా ప్రవర్తిస్తున్నారా? హఠాత్తుగా నన్ను చూడడానికి వచ్చిన కారణం ఏమిటి అని ప్రేమగా అడిగారు. అప్పుడు నారదుడు వినయంగా చేతులు కట్టుకుని, తండ్రి చతుర్ముఖ, సృష్టికర్త, సర్వజ్ఞ, నీకు తెలియనిది ఈ బ్రహ్మాండంలో ఏముంది? ఈ కనుసన్నల్లోనే కదా ఈ జగమంతా నడుస్తుంది. నీ దయవల్లే నేను ఎలాంటి ఆటంకం లేకుండా ముల్లోకాలలోనూ స్వేచ్ఛగా సంచరించగలుగుతున్నాను. ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శించాను. ఎందరో మహానుభావులను కలిశాను. ఎన్నో దివ్య గాథలను విన్నాను. కానీ నా మనసులో ఒక పెద్ద సందేహం పుట్టి దానికి సమాధానం దొరక్క అల్లాడిపోతోంది. ఆ సందేహాన్ని నివృత్తి చేయగల సమర్థులు మీకంటే ఎవరున్నారు? ఏమిటి ఆ సందేహం? సంకోచించకుండా అడుగు అన్నారు బ్రహ్మ. నారదుడు ఇలా అన్నారు, పితామహ, మాసాలన్నిటిల్లో కార్తీక మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు ఎందుకంత అమితమైన ప్రేమ? ఆ మాసానికే ఎందుకంత ప్రాముఖ్యత వచ్చింది? ఆ నెలలో సామాన్యులు కూడా ఏ చిన్న పుణ్యకార్యం చేసినా వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలం ఎలా వస్తుంది? వారి ఘోరమైన పాపాలు సైతం ఎలా నశిస్తాయి? దయచేసి ఈ గూఢమైన అద్భుతమైన రహస్యాన్ని నాకు పూసగుచ్చినట్లుగా వివరించండి. నేను ఈ జ్ఞానాన్ని భూలోకంలో ఉన్న మానవులకు అందించి వారు సులభంగా తరించి పుణ్యలోకాలు పొందేలా చేస్తాను అని ప్రార్థించారు. నారదుడి నిస్వార్థమైన లోక కళ్యాణ కాంక్షతో కూడిన ప్రశ్నకు బ్రహ్మదేవుడు ఎంతో మురిసిపోయారు. ఆయన 4 ముఖాలు 1000 కాంతులతో వికసించాయి. ఆయన గంభీరమైన స్వరంతో ఇలా చెప్పటం మొదలుపెట్టారు, నారదా, లోకహితాన్ని కోరే నీలాంటి పుత్రుడిని కన్నందుకు నాకు గర్వంగా ఉంది. నీవు అడిగిన ప్రశ్న సామాన్యమైనది కాదు. ఇది సకల శాస్త్రాల సారం. కార్తీక మాస మహత్యం గురించి చెప్తాను, అత్యంత శ్రద్ధగా విను. నాయన, పోలిక చెప్పాలంటే ఎలాగైతే యుగాలలో కృతయుగం ఉత్తమమైనదో, శాస్త్రాలలో వేదాలు శిరోధార్యములో ఎలా గొప్పవైనవో, నదులన్నిటిల్లో పుణ్య గంగా నది ఎలా శ్రేష్టమైనదో, అలాగే మాసాలన్నిటిల్లో కార్తీక మాసం అత్యంత గొప్పది. ఇది కేవలం శ్రీ మహావిష్ణువుకు మాత్రమే కాదు, ఆ లయకారకుడైన పరమశివుడికి కూడా అత్యంత ప్రీతికరమైన మాసం. అందుకే దీనిని హరిహరాత్మక మాసం అంటారు. ఈ నెలలో చేసే ఏ పూజ అయినా, ఏ దానమైనా నేరుగా హరిహరులిద్దరికీ చేరుతుంది. మరి విష్ణువుకి ఎందుకింత ఇష్టమో తెలుసా? ఈ నెల రోజులు ఆ పాలసముద్రంలో శేషతల్పం మీద పవలించే వైకుంఠవాసుడు తన ప్రియసఖి లక్ష్మీదేవి సమేతంగా వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకంలో ఉన్న సకల పుణ్య నదులలో, తీర్థాలలో, చెరువులలో, వాగులలో, గుండాలలో, చివరికి మనం స్నానం చేసే ఇంట్లోని నీటిలో కూడా సూక్ష్మ రూపంలో ఆవహించి ఉంటాడు. అందుకే ఈ నెలలో చేసే స్నానానికి అంతటి అమోఘమైన శక్తి ఉంటుంది. బ్రహ్మదేవుడు ఇంకా ఇలా కొనసాగించారు, కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు నక్షత్రాలు ఇంకా మినుకుమినుకుమంటున్న సమయంలో, అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే స్నానాన్ని కార్తీక ప్రాతః స్నానం అంటారు. దాని ఫలితం అనంతమైనది, వర్ణనాతీతమైనది. ఒక పెద్ద దూది పర్వతాన్ని ఒక చిన్న నిప్పురవ్వ ఎలా క్షణాల్లో కాల్చి బూడిద చేస్తుందో, అలాగే ఒకే ఒక్క కార్తీక స్నానం మనం తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మాటల వల్ల, చేతల వల్ల, మనస్సులో తలచిన పాపాలు, ఈ జన్మలోనే కాదు పూర్వజన్మల నుండి వెంటాడుతున్న పాపాలను కూడా సమూలంగా దహించి వేస్తుంది. పుష్కర కాలంలో నదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో, గ్రహణ కాలంలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో, కాశీలో గంగలో స్నానం చేస్తే ఎంత పుణ్యమో, కార్తీక మాసంలో ఏ నదిలో ఏ నీటిలో మునిగినా అంతే పుణ్యం వస్తుంది.
నదికి వెళ్ళలేని వారు కనీసం దగ్గరలోని చెరువులోనైనా స్నానం చేయాలి. అదే కుదరని వృద్ధులు, రోగులు, గర్భిణీలు ఇంట్లో స్నానం చేసేటప్పుడు ఆ నీటిని చూస్తూ గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలేస్మినిన్ సన్నిధం కురు అని సప్త పుణ్య నదుల పేర్లను స్మరించుకుంటూ ఈ నీటిలో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అని ప్రగాఢంగా విశ్వసించి స్నానం చేసిన వారికి నదీ స్నానం చేసినంత సంపూర్ణ ఫలం దక్కుతుంది. అలా స్నానం చేయటం వల్ల కేవలం శరీరం మీద ఉన్న మలినం మాత్రమే కాదు, మనసు మీద, ఆత్మ మీద ఉన్న పాపమనే మలినం కూడా తొలగిపోయి శరీరం, మనసు, ఆత్మ పరిశుభ్రమవుతాయి. ఈ కార్తీక స్నాన మహత్యాన్ని మరింతగా వివరించడానికి బ్రహ్మదేవుడు నారదుడికి ఒక అద్భుతమైన కథను చెప్పారు. నారద, శ్రద్ధగా విను. పూర్వం పుణ్యక్షేత్రమైన కాశీనగరంలో గంగానది ఒడ్డున ఒక పురాతనమైన విశ్వేశ్వర ఆలయం ఉండేది. ఆ ఆలయ గోపురం మీద ఒక కాకి గూడు కట్టుకుని నివసిస్తూ ఉండేది. అది చాలా దుర్మార్గమైన కాకి. దాని పూర్వజన్మ పాపఫలం వల్ల ఆ నీచమైన జన్మ ఎత్తింది. దాని పని రోజూ భక్తులను హింసించటమే. భక్తులు భగవంతుడికి ఎంతో భక్తితో నైవేద్యం పెట్టిన కొబ్బరి ముక్కలను, ప్రసాదాలను కళ్ళ ముందే తన్నుకుపోయేది. పుజారులు ఏమరపాటుగా ఉంటే గర్భగుడిలోనికి దూరి స్వామి ముందు వెలుగుతున్న అఖండ దీపాలను తన ముక్కుతో పొడిచి రెక్కలతో ఆర్పేసి ఆనందించేది. అలా అది లెక్కలేనన్ని పాపాలను తన ఖాతాలో వేసుకుంది. ఒకసారి కార్తీక మాసం వచ్చింది. ఒకరోజు తెల్లవారుజామున ఇంకా చీకటి పూర్తిగా విడలేదు. చలి గజగజ వణికిస్తోంది. అప్పుడు గొప్ప తపశ్శక్తి సంపన్నుడైన ఒక మహర్షి గంగా స్నానం ఆచరించడానికి అక్కడికి వచ్చారు. ఆయన తన దండము, కమండలము, కొన్ని పండ్లతో ఉన్న ఒక చిన్న మూటను ఒడ్డున పెట్టి హరహర గంగే అని స్మరించుకుంటూ నదిలోనికి దిగి స్నానం చేస్తూ సూర్య భగవానుడికి ఆర్జం సమర్పిస్తున్నారు. ఇంతలో ఆ గోపురం మీద ఉన్న పాపిష్టి కాకి కన్ను ఆ పండ్ల మూట మీద పడింది. అంతే, దాని నోట్లో నీళ్లు ఊరాయి. వెంటనే అది రివ్వున ఎగిరి వచ్చి ఆ మూటను తన ముక్కుతో గట్టిగా పట్టుకుని లాక్కెళ్లడానికి ప్రయత్నించింది. ఆ పెనుగులాటలో దాని పట్టు జారి అది పట్టుకున్న మూటతో సహా గంగానది ప్రవాహంలోనికి జారి పడిపోయింది. అది నదిలో ఒకసారి పూర్తిగా మునిగింది. మళ్ళీ పైకి తేలింది. అంతే. వాస్తవానికి అది స్నానం చెయ్యాలనే సంకల్పంతో మునగలేదు. కేవలం దొంగతనం చెయ్యబోయి ప్రమాదవశాత్తు నదిలో పడింది. అయినా సరే అది పవిత్రమైన కార్తీక మాసం కావటం, సూర్యోదయానికి ముందు బ్రహ్మ ముహూర్తం కావటం, అది పుణ్య గంగా నది కావటం వల్ల దానికి తెలియకుండానే కార్తీక స్నానం ఆచరించిన పుణ్యం దక్కింది. అదే రోజు మధ్యాహ్నం ఒక కిరాతకుడు విల్లంబులు పట్టుకుని వేటకు వచ్చి చెట్టు మీద కూర్చొని ఉన్న ఆ కాకిని బాణంతో కొట్టాడు. ఆ బాణం దెబ్బకు కాకి కిందపడి ప్రాణాలు విడుస్తూ గిలగలా కొట్టుకుంటోంది. ఆ సమయంలో దాని పాపపు ప్రాణాన్ని తీసుకుపోవడానికి నల్లగా వికృతంగా చేతుల్లో పాసాలు, దండాలు ధరించి చూడడానికే భయంకరంగా ఉన్న యమభటులు అక్కడికి వచ్చారు. కానీ అదే క్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఆకాశం నుండి శంకు చక్ర గదాధారులై పసుపు పచ్చని పీతాంబరాలు ధరించి కిరీటాలు, కుండలాలతో దివ్యమైన కాంతితో వెలిగిపోతున్న నలుగురు విష్ణుదూతలు ఒక దివ్య విమానంలో అక్కడికి వచ్చారు. యమభటులకు విష్ణుదూతలకు మధ్య వాదం మొదలయ్యింది. యమభటుల నాయకుడు గొప్పగా, ఓ విష్ణుదూతలారా, మీరు దారి తప్పి ఇక్కడికి వచ్చినట్టున్నారు. ఈ కాకి మహాపాపి, జీవితాంతం దొంగతనాలు చేసింది, దైవ ద్రోహం చేసింది, భక్తులను హింసించింది. దీని పాపాల చిట్టా చాలా పెద్దది. దీనికి కఠోరమైన నరకలోక యాతనలు తప్పవు. దీనిని తీసుకుని వెళ్లే అధికారం మాది. మీరు అడ్డు రాకండి అని గద్దించారు. దానికి విష్ణుదూతలు ప్రశాంతంగా నవ్వి, ఓ యమభటులారా, మీరు చెప్పింది నిన్నటి వరకు నిజమే కావచ్చు. ఇది నిన్నటి వరకు పాపాత్మురాలే, కానీ ఈరోజు దీని రాత మారిపోయింది. ఈరోజు తెల్లవారుజామున పవిత్ర కార్తీక మాసంలో పుణ్య గంగా నదీ తీరంలో సూర్యోదయానికి ముందే స్నానమాచరించింది. ఆ ఒక్క పుణ్య కార్యంతో దీని జన్మ జన్మల పాపాలన్నీ అగ్నిలో పడిన దూదిలా భస్మాపటలమైపోయాయి. ఇప్పుడు ఇది పుణ్యాత్మ. దీనిని వైకుంఠానికి గౌరవంగా తీసుకువెళ్ళమని మా ప్రభువైన శ్రీమన్నారాయణుడి ఆజ్ఞ. కాబట్టి మీరు తప్పుకోండి అని శాంతంగా కానీ దృఢంగా చెప్పారు.
ఈ మాటలకు వారి దేహకాంతికి యమభటులు నిలవలేకపోయారు. శాస్త్రం ముందు వారు తలవంచక తప్పలేదు. సిగ్గుతో తలలు దించుకుని వచ్చిన దారినే వెనుదిరిగారు. విష్ణుదూతలు ఆ కాకి యొక్క సూక్ష్మజీవుడిని ఆ దివ్య విమానం మీద ఎక్కించుకుని దేవతలు పూల వర్షం కురిపిస్తూ ఉండగా, గంధర్వులు గానం చేస్తూ ఉండగా వైకుంఠానికి తీసుకుని వెళ్ళారు. బ్రహ్మదేవుడు ఈ కథ చెప్పి, చూశావా నారద, ఏ సంకల్పం లేకుండా తెలియకుండా దొంగతనం చెయ్యబోయి నదిలో పడితేనే ఆ పాపిష్టి కాకికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఓ శ్రీహరి, నీ పాదాలే శరణు అని మనస్ఫూర్తిగా నిన్ను తలుచుకుంటూ ప్రతిరోజు కార్తీక స్నానం ఆచరించే పుణ్యాత్ములకు ఇంకెంత గొప్ప ఫలం లభిస్తుందో, వారు ఏ ఉన్నత లోకాలు పొందుతారో నువ్వే ఊహించుకో అన్నారు. కార్తీక మాసంలో కేవలం స్నానం మాత్రమే కాదు, దీపదానం కూడా అంతే ముఖ్యమైనది. దీపం అంటే సాక్షాత్తు జ్ఞానానికి ప్రతీక. ఎవరైతే ఈ నెలలో శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ, తులసి కోట దగ్గర కానీ, రావి చెట్టు కింద కానీ, కనీసం నది ఒడ్డునైనా ఆవు నెయ్యితో లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తారో వాళ్ళ జీవితంలోని అజ్ఞానం అనే అంధకారం తొలగిపోయి జ్ఞానం అనే దివ్యజ్యోతి ప్రకాశిస్తుంది. వారికి 7 తరాల వరకు దరిద్రం, కష్టం అనేవి ఉండవు. వారి వంశం కీర్తి ప్రతిష్టలతో ఐశ్వర్యంతో వెలుగుతుంది. మరణానంతరం వారు నక్షత్ర మండలంలో ఒక తారగా వెలుగొందుతారు. అలాగే ఈ నెలలో తులసిని పూజించటం, ఉసిరి చెట్టు కింద భోజనం చేయటం, ఉపవాసం ఉండటం, పేదవారికి బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, శక్తి కొలది ఏ దానం చేసినా అది అనంతమైన పుణ్యఫలాలను ఇస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను నీకు చెప్తున్న ఈ కార్తీక పురాణం కథను ఎవరు భక్తితో వింటారో, లేదా ఇతరులకు వినిపిస్తారో, లేదా స్వయంగా చదువుతారో వారికి సకల యజ్ఞాలు, వ్రతాలు, దానాలు, తీర్థయాత్రలు చేసిన దానికంటే 1000 రెట్ల ఎక్కువ ఫలం లభిస్తుంది అని బ్రహ్మదేవుడు నారదుడికి కార్తీక మాస మహత్యాన్ని సంపూర్ణంగా వివరించారు. సూత మహర్షి ఈ కథను చెప్పి ఒక్క క్షణం ఆగి, ఓ సౌనకాది మహర్షులారా, ఇది కార్తీక మాసం మొదటి రోజు కదా. బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహర్షికి ఉపదేశించిన కార్తీక మాస ప్రాముఖ్యత ఇది. దీనిని బట్టి ఈ మాసం ఎంత పవిత్రమైనదో, ఎంత శక్తివంతమైనదో మీరు గ్రహించే ఉంటారు. ముఖ్యంగా కార్తీక స్నానం, దీపదానం, పురాణ శ్రవణం అనేవి ఈ మాసంలో మానవులు తప్పక ఆచరించవలసిన 3 ముఖ్యమైన ధర్మాలు. వీటిని ఆచరించిన వారికి ఇహలోకంలో సుఖ సంతోషాలు, పరలోకంలో మోక్షం లభిస్తాయి. రేపు 2వ రోజు కథలో దీపదానం యొక్క మరిన్ని మహిమలను, దానికి సంబంధించిన ఒక అద్భుతమైన కథను మీకు వివరిస్తాను అని చెప్పి తన కథనాన్ని ముగించారు. అక్కడ ఉన్న ఋషులందరూ ఆ దివ్యమైన కథను విని ఆనందంతో పులకించిపోయారు. వారి సందేహాలన్నీ తీరిపోయి మనసులు తేలికపడ్డాయి. అందరూ సూత మహర్షికి భక్తితో నమస్కరించి ఆ రోజుకు సెలవు తీసుకొని తమ తమ ఆశ్రమాలకు వెళ్ళారు. సర్వే జనః సుఖినో భవంతు, లోకః సమస్తః సుఖినో భవంతు. మొదటి అధ్యాయనం సమాప్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.